మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీ హిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు. అందుకే దైవ దర్శనానికి వచ్చే భక్తుల ఆకలి దప్పికలు తీర్చేలా వారిని అక్కున చేర్చుకుంటోంది పైండా సత్రం. ఎంతమంది వచ్చినా కాదనకుండా, ఏ టైంలో వచ్చినా లేదనకుండా కడుపు నింపుతోంది. పైసా విరాళం తీసుకోకుండా నిరంతరాయంగా నిత్యాన్నదానం చేస్తోంది. అన్నదాత సుఖీభవ అంటూ 200 ఏళ్లుగా నిరుపమాన సేవలందిస్తోన్న పైండా సత్రం విశేషాలు తెలుసుకుందాం రండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ పంచారామ క్షేత్రంలోని భీమేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి. భీమేశ్వరుడి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. శివరాత్రి పర్వదినం రోజున భక్తుల రద్దీ మరింత అధికంగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి అన్నం దొరకడం పూర్వకాలంలో ఎంతో కష్టంగా ఉండేది. యాత్రికుల ఇబ్బందులను చూసి చలించిపోయిన పైండా కుటుంబీకులు మనమే ఎందుకు అన్నదానం చెయ్యకూడదని అనుకున్నారు. భీమేశ్వర ఆలయాన్నే అన్నదాత సత్రానికి కేంద్రంగా చేసుకుని మహత్తర కార్యక్రమానికి బీజం వేశారు. 1826లో స్వామి సన్నిధిలో 1/2 ఎకరం భూమి కొనుగోలు చేసి అన్నదాన సత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత 365 ఎకరాలు కొనుగోలు చేసి సత్రానికి రాసిచ్చారు. విరాళాలు తీసుకోకుండా పొలం నుంచి వచ్చిన కౌలు డబ్బులతోనే సేవలందిస్తున్నారు. ఆయన వారసులు నిత్యాన్నదానాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ వస్తున్నారు. 5వ తరం వారైన సుబ్రహ్మణ్య జగన్నాథ సత్యప్రసాద్ ప్రస్తుతం ధర్మకర్తగా ఉన్నారు. పైడా వెంకన్న రామకృష్ణయ్య గారు అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఈ దాశారం గుడికి బాగు చేయడానికి ఇక్కడికి వచ్చారండి. స్వామి యొక్క కృప కళల్లో కనబడి ఈ దేవస్థానం బాగు చేయమని కోరకం మీద ఇక్కడికి వచ్చి ఈ దేవస్థానం బాగు చేయడం మొదలెట్టారండి. వీళ్ళ వచ్చి యాత్రికులకు భోజనం పెట్టాలి, అలాగే ఉండటానికి వసతి చేయాలని ఆలోచన చేసి ఈ సంస్థని స్థాపించడం జరిగిందండి. దీనికి ఒక మూల నిధి కింద 365 ఎకరాలు ల్యాండ్ మా తాతలు దీనికి ఇచ్చారండి. ఎవరి దగ్గర దానం తీసుకోమండి, ఎవరు ఇస్తారన్నా కూడా తీసుకోం. మా 365 ఎకరాల మీద వచ్చిన వ్యవసాయం మీద వచ్చిన కౌలుకి ఇస్తామండి 365 ఎకరాలు. అప్పటి నుంచి ఇలా జరుపుతూ వస్తున్నామండి. ఈ రోజున ఇది 90 లక్షలు వస్తుందండి. పైండా కుటుంబం మొత్తం భక్తుల సేవలోనే నిమగ్నమైంది. నిత్యం సత్రానికొచ్చి భక్తులకు అందుతోన్న సదుపాయాలను పర్యవేక్షిస్తూ పెద్ద మనసుతో కావాల్సినవన్నీ సమకూర్చుతోంది. మా ఈ పైండా చారిటబుల్ ట్రస్ట్లో గత 208 ఏళ్లుగా నిరంతరం నిత్యాన్నదానం చేస్తున్నాం. మేము వచ్చిన వాళ్ళకి కాదనకుండా లేదనకుండా ఎప్పుడూ కూడా నిత్యాన్నదానం అలా చేస్తూనే ఉంటాము. ఇక్కడ బస కూడా చేస్తూ ఉంటారు. ఇలా ఇన్ని తరాలుగా జరుగుతున్న దాన్ని మా టైంలో కూడా మేము ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. పైండా సత్రంలో నిత్యం పొయ్యి వెలుగుతూనే ఉంటుంది. సమయం ఏదైనా ఆకలి అంటూ వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తారు సేవకులు. రుచి శుచిగా ఉండే రకరకాల వంటకాలతో తృప్తిగా వడ్డిస్తారు. ఇది ఎప్పుడు కూడా తృప్తిగా భోజనం పెట్టడం అంటే ఏదో నామకాహ కాదు, తృప్తిగా పెడతారండి. ఎప్పుడు లేదనకుండా ఇక్కడ చేసే వర్కర్స్ అందరూ కూడా చాలా బాగా పెడతారు. రిసీవింగ్ బాగుంటుందండి. భోజనం చాలా బాగుంటుందండి. మజ్జిగ వేస్తారు, పచ్చడి వేస్తారు, కూర, సాంబారి, పులిహారి, అన్నం తిన్నంత పెడతారండి. ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదండి. ప్రతి సంవత్సరం శివరాత్రికి భీమేశ్వర స్వామి దర్శనానికి వస్తూ ఉంటామండి. వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ పైండావరం నిత్యాన్నదాన సత్రంలో అన్నదానం స్వీకరించి వెళ్తూ ఉంటాం. చాలా సత్రాల్లో విరాళాలు తీసుకుంటుంటారు. అయితే ఇక్కడ మాత్రం ₹1 కూడా స్వీకరించారు. ఈ నిస్వార్థ సేవ వల్లే పైండా సత్రం అంటే భక్తుల మనసులో చిరస్మరణీయంగా నిలిచిపోతోంది. అన్న సత్రం ₹1 చూడటం కానీ ₹1 వేసుకోవడం కానీ ఏమి ఉండదండి. ఈ సత్రం అంత గొప్ప సత్రం అండి. ఎప్పుడు అన్న సత్రం జరుగుతూనే ఉంటుందండి. ఇక్కడ పైండా అన్న సత్రంలో మంచి భోజనాలు, లంచాలు అడగారు. డబ్బులు మధ్యాహ్నం, పొద్దున్న, ఉదయం బాగానే పెడతారు. బాగుంది, మంచి వసతి బాగుంది, అన్ని బాగా ఇచ్చి వచ్చారు. మేము ఎప్పుడు వచ్చినా ముందుల భీమేశ్వరుని దర్శనం చేసుకొని భోజనానికి ఎక్కడికో వస్తాం సార్. మేము అసలు డొనేషన్ కానీ డబ్బులు కానీ ఏమి కలెక్ట్ చేయదు సార్. ఇద్దామన్నా ఎవరో రాసేవాళ్ళు లేరు. 200 ఏళ్లకు పైబడిన భవనంలోనే ఇప్పటికీ సత్రం కొనసాగుతోంది. ఈ భవనం కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉండటంతో శిథిలావస్థకు చేరుకున్నా అనుమతి రాక కొత్త భవంతిని నిర్మించలేకపోతున్నామని ధర్మకర్త చెబుతున్నారు.
సెంట్రల్ ఆర్కా డిపార్ట్మెంట్ కోరుకునేది ఒకటే, డబ్బులు మా దగ్గర ఉన్నాయి, మీరు ఏమీ ఇవ్వక్కర్లేదు, రిపేర్ చేయడానికి మా అధికారం ఇవ్వండి. ఉండడం వలన 20 రూములు సూట్ రూములు వస్తాయి, యాత్రికులకి సూట్లు ఇవ్వడానికి వీలుగా ఉంటుంది అని ఒక మెయిన్ కోరిక మాకు మీ ద్వారా తెలియజేయగలుగుతుంది. అది ఒక్కటే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న ఆర్యోక్తిని అక్షరాల నిజం చేస్తోంది ద్రాక్షారామ భీమేశ్వరుడి సన్నిధిలోని శ్రీ పైండావారి నిత్యాన్నదాన సత్రం. 200 సంవత్సరాలుగా పైగా నిరాటంకంగా అన్నదానం చేస్తూ భక్తుల విశేష మన్ననలను అందుకుంటోంది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.